హిమాలయాల్లో మారుతున్న వ్యూహాత్మక సమీకరణలు, ఇండో పసిఫిక్లో పెరుగుతున్న భద్రతా పోటీ, చైనా అణ్వస్త్ర విస్తరణ, పాకిస్తాన్తో కొనసాగుతున్న సైనిక సమన్వయం. ఈ పరిణామాల మధ్య భారతదేశం తన అణ్వస్త్ర నిరోధక వ్యూహంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందా? సిప్రి 2026 నివేదికలో ప్రస్తావించిన 12 కార్యాచరణ స్థాయి అణ్వస్త్రాల మోహరింపు అంచనా వెనుక అసలు వ్యూహం ఏంటి? ఇది దక్షిణాసియా భద్రతా సమీకరణలపై ఎలాంటి ప్రభావం చూపనుంది? భారత్ తన నో ఫస్ట్ యూజ్ సిద్ధాంతాన్ని కొనసాగిస్తూనే నిరోధక సామర్థ్యాన్ని ఎలా బలోపేతం చేస్తోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అంతర్జాతీయ రక్షణ రంగంలో వేగంగా మారుతున్న శక్తి సమీకరణాల మధ్య భారతదేశం తన అణ్వస్త్ర నిరోధక వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. స్వీడన్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ పరిశోధన సంస్థ సిప్రి ఇయర్బుక్ 2026 నివేదిక ప్రకారం భారతదేశం తన చరిత్రలో తొలిసారిగా 12 అణ్వస్త్రాలను కార్యాచరణ స్థాయిలో మోహరించినట్లు విశ్లేషించింది. భారత ప్రభుత్వం ఈ వివరాలను అధికారికంగా ధృవీకరించినప్పటికీ ఈ అంచనా అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. గత 2 దశాబ్దాలుగా అణ్వస్త్రాలు వాటి ప్రయోగ వేదికలను విడివిడిగా భద్రపరిచే విధానాన్ని అనుసరించిన భారత్ ఇప్పుడు అవసరమైన సందర్భాల్లో వేగంగా ప్రతిస్పందించగల సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేస్తోందని వ్యూహాత్మక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామం ఆసియా భద్రతా సమీకరణాల్లో ఒక కీలక మార్పుకు సంకేతంగా పరిగణించబడుతోంది. ముఖ్యంగా హిమాలయ సరిహద్దులో చైనా సైనిక కదలికలు, పాకిస్తాన్తో కొనసాగుతున్న భద్రతా సవాళ్లు, ఇండో పెసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న పోటీ వంటి అంశాలు భారత రక్షణ వ్యూహాన్ని మరింత ఆధునీకరించే అవసరాన్ని పెంచాయి. ఈ పరిణామానికి గల వ్యూహాత్మక నేపథ్యాన్ని పరిశీలిస్తే ఇది భారత అణ్వస్త్ర త్రిముఖ శక్తి పరిపక్వ దశకు చేరుకుంటోందనే సంకేతాలను ఇస్తోంది. 1998 పోఖ్రాన్ 2 పరీక్షల తర్వాత భారత క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ మరియు నో ఫస్ట్ యూజ్ సిద్ధాంతాలను అనుసరిస్తూ వచ్చింది. ప్రస్తుతం దేశీయంగా అభివృద్ధి చేసిన అణు జలాంతర్గాములు ఐఎన్ఎస్ అరిహంత్ మరియు ఐఎన్ఎస్ అరిధామన్ వంటి వేదికల ద్వారా సముద్ర ఆధారిత రెండో ప్రతిదాడి సామర్థ్యాన్ని బలోపేతం చేస్తోంది. సిప్రి అంచనా ప్రకారం భారత అణ్వస్త్ర నిల్వ సుమారు 190కి చేరుకోగా చైనా తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్ కూడా తన క్షిపణి అణు సామర్థ్యాలను అభివృద్ధి చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో 2020 గల్వాన్ ఘటన తర్వాత భారత్ తన సరిహద్దు రక్షణ విధానాన్ని మరింత సమగ్రంగా పునర్విమర్శించింది. టిబెట్ ప్రాంతంలో చైనా చేపడుతున్న సైనిక మౌలిక సదుపాయాల విస్తరణ, చైనా పాకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం, హైపర్సోనిక్ మరియు దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధి వంటి అంశాలు భారత భద్రతా వ్యవస్థకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. అయితే ఈ పరిణామాలపై కొందరు అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి మోహరింపులో దక్షిణాసియాలో ఆయుధ పోటీని వేగవంతం చేసే అవకాశముందని వారు పేర్కొంటున్నారు. మరోవైపు భారత వ్యూహాత్మక వర్గాలు మాత్రం విశ్వసనీయ నిరోధక శక్తి లేకుండా ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడటం కష్టమని వాదిస్తున్నాయి. అంతేకాదు ఆధునిక యుద్ధాల స్వరూపం గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సైనికుల సంఖ్య, ట్యాంకులు, యుద్ధ విమానాలే దేశ బలానికి ప్రమాణాలుగా పరిగణించబడేవి. కానీ నేడు క్షిపణి సాంకేతికత, అంతరిక్ష ఆధారిత నిఘా వ్యవస్థలు, సైబర్ భద్రత, కృత్రిమ మేధస్సు ఆధారిత కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలు, అణ్వస్త్ర నిరోధక సామర్థ్యమే వ్యూహాత్మక సమతుల్యతను నిర్ణయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన సాంప్రదాయ రక్షణ విధానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానిస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా అణు జలాంతర్గాములు, దీర్ఘశ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణులు, ఉపగ్రహాధారిత సమాచార వ్యవస్థలు పరస్పర సమన్వయంతో పనిచేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందని రక్షణ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇండో పెసిఫిక్ ప్రాంతంలో ఏర్పడుతున్న కొత్త భద్రతా సమీకరణలు కూడా భారత వ్యూహాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఒకవైపు చైనా తన సైనిక సామర్థ్యాన్ని నిరంతరం విస్తరిస్తుండగా మరోవైపు హిందూ మహాసముద్ర ప్రాంతంలో వ్యూహాత్మక పోటీ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సముద్ర భద్రత, వాణిజ్య మార్గాల రక్షణ, ఇంధన సరఫరా భద్రత వంటి అంశాలు కూడా జాతీయ భద్రతలో కీలక భాగాలుగా మారాయి. అందుకే భూభాగ రక్షణతో పాటు సముద్రాధారిత నిరోధక సామర్థ్యాన్ని బలోపేతం చేయడంపై భారత్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇది కేవలం అణ్వస్త్ర సామర్థ్యాన్ని పెంచుకోవడం మాత్రమే కాదు, దేశ భద్రతకు అవసరమైన సమగ్ర వ్యూహాత్మక సిద్ధతను రూపొందించే ప్రక్రియగా కూడా విశ్లేషించబడుతోంది. అయితే భారత విదేశాంగ విధానంలో దౌత్యానికి ఇప్పటికీ సమాన ప్రాధాన్యం కొనసాగుతోంది. పొరుగు దేశాలతో సంభాషణ, ప్రాంతీయ స్థిరత్వం, అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబాటు వంటి అంశాలను పాటిస్తూనే దేశ సార్వభౌమాధికారానికి ఎలాంటి ముప్పు వాటిల్లినా దానికి సమర్థంగా ప్రతిస్పందించే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే భారత దీర్ఘకాలిక వ్యూహంగా నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల రక్షణ ఆధునికీకరణ, సాంకేతిక స్వావలంబన, సమర్థవంతమైన నిరోధక శక్తి, సమతుల్య దౌత్యం, ఈ 4 స్తంభాలపైనే భవిష్యత్తు భారత
భద్రతా నిర్మాణం నిలవబోతుందనే అభిప్రాయం వ్యూహాత్మక వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. భారత్ ఇప్పటికీ అధికారికంగా నో ఫస్ట్ యూజ్ సిద్ధాంతానికే కట్టుబడి ఉందని ప్రకటిస్తోంది. అదే సమయంలో అవసరమైతే సమర్థవంతమైన ప్రతిస్పందన ఇవ్వగల సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తోంది. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన కానిస్టరైజ్డ్ అగ్ని-5 వంటి దీర్ఘశ్రేణి క్షిపణులు, సముద్రాధారిత అణునిరోధక వ్యవస్థలు, ఆధునిక కమాండ్ అండ్ కంట్రోల్ మెకానిజం భారత రక్షణ వ్యవస్థలో కీలక భాగాలుగా మారుతున్నాయి. ఇటీవలి సంవత్సరాల్లో రక్షణ రంగంలో స్వదేశీకరణకు అధిక ప్రాధాన్యమివ్వడం, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద క్షిపణులు, రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు, డ్రోన్లు, నౌకాదళ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా దేశీయ రక్షణ పరిశ్రమ బలోపేతమవుతోంది. అలాగే రక్షణ బడ్జెట్లో గణనీయమైన పెరుగుదలతో ఆధునిక ఆయుధ వ్యవస్థల కొనుగోలు, సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధి, అంతరిక్ష మరియు సైబర్ భద్రత రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ చర్యల ప్రధాన ఉద్దేశం యుద్ధాన్ని ప్రారంభించడం కాదు, యుద్ధం జరగకుండా నిరోధించే విశ్వసనీయ సామర్థ్యాన్ని నిర్మించడమే. అందువల్ల భారత అణ్వస్త్ర వ్యూహాన్ని దాడి కంటే నిరోధక వ్యూహంగా చూడాలని వారు సూచిస్తున్నారు. ఈ పరిణామాల వల్ల భారతదేశానికి కలిగే వ్యూహాత్మక ప్రయోజనాలు గణనీయమైనవిగా భావించబడుతున్నాయి. బలమైన నిరోధక శక్తి సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు శత్రుదేశాలు సైనిక సాహసాలకు పాల్పడే అవకాశాలను తగ్గించగలదని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్థిరమైన భద్రతా వాతావరణం, విదేశీ పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పడుతుంది. అదే సమయంలో అణ్వస్త్ర శక్తి అనేది యుద్ధానికి ఉపయోగించే సాధనం కాదని, శాంతిని కాపాడే నిరోధక వ్యవస్థ అని కూడా గుర్తుంచుకోవాలి. దౌత్యం, ఆర్థికాభివృద్ధి, బలమైన రక్షణ వ్యవస్థ, ఈ మూడు పరస్పర సమన్వయంతో ముందుకు సాగినప్పుడే ప్రాంతీయ స్థిరత్వం సాధ్యమవుతుంది. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో వేగంగా మారుతున్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన రక్షణ సామర్థ్యాలను ఆధునీకరించుకుంటూనే అంతర్జాతీయ బాధ్యతల్ని పాటించే అణ్వస్త్ర దేశంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. భవిష్యత్తులో సాంకేతికత, కృత్రిమ మేధస్సు, అంతరిక్ష భద్రత, క్షిపణి నిరోధక వ్యవస్థల అభివృద్ధితో భారత రక్షణ వ్యూహం మరింత బలోపేతం కానుందని వ్యూహాత్మక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆధునిక ప్రపంచంలో అణ్వస్త్ర శక్తి అంటే యుద్ధాన్ని ప్రారంభించే సాధనం కాదు, యుద్ధాన్ని నిరోధించే వ్యూహాత్మక భరోసా. బలమైన రక్షణ సామర్థ్యం, బాధ్యతాయుతమైన అణు విధానం, సమతుల్య దౌత్యం, ఈ మూడు కలిసి దేశ భద్రతకు అసలైన పునాది అవుతాయి. వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయాల మధ్య భారత్ తన భద్రతా వ్యవస్థను ఆధునికీకరిస్తూనే అంతర్జాతీయ బాధ్యతల్ని సమతుల్యంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మార్పులు రాబోయే దశాబ్దాల్లో ఆసియా వ్యూహాత్మక సమీకరణాలను ఎంతవరకు ప్రభావితం చేస్తాయో కాలమే నిర్ణయిస్తుంది. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మా వెంటనే ఉండండి.